బంగారు ఇంటి పిచ్చుక. ఒకానొక అందమైన అడవిలో కొన్ని పిచ్చుకలు కలిసిమెలిసి ఆనందంగా ఉండేవి. అందులో ఒక పిచ్చుక పేరు చిన్ని. చిన్ని బంగారు ఇంట్లో ఉండేది. ఆ ఇల్లంతా బంగారు రంగులో ఉండేది. బయటికి దగదగా మెరిసిపోతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు. ఆ అడవి మొత్తంలో ఇంకెవరికి లేదు అటువంటి బంగారు ఇల్లు. అందువల్ల చిన్నికి కాస్త గర్వం అలవాటైంది. స్కూల్లో పిల్లల ముందు గొప్పలు చెప్పుకునేది. చిన్ని, మీ ఇల్లు చూడాలనుంది, ఒక్కసారి మీ ఇంటికి తీసుకెళ్తావా? అవును చిన్ని, నాకు కూడా చాలా రోజుల నుండి మీ ఇల్లు చూడాలనుంది. నువ్వేమనుకుంటావు అని అడగలేకపోయాను. ఇందులో విచిత్రమేముంది? ఈ అడవిలో వాళ్ళంతా ఒక్కసారైనా మా ఇంట్లోకి రావాలని అనుకుంటారు. కానీ ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. అందుకు ఒక అర్హత ఉండాలి కదా. ఏంటి, ఇల్లు చూడడానికి అర్హత కావాలా? అవును. ఒకవేళ మీరు మా ఇంటి లోపలికి వచ్చాక ఏవైనా వస్తువులు నచ్చి దొంగతనం చేస్తేనో? చిన్ని, మేమెందుకు దొంగలిస్తాం? మేం దొంగలం కాదు. నీకు అంత అనుమానం కలిగినప్పుడు మాతో స్నేహం చేయకపోవడమే మంచిది. పదకొట్టి, నమ్మకం లేని చోటు స్నేహం ఉండదు. పోండి పోండి, మీరు కాకపోతే మీలాంటి వాళ్ళు బోలెడు మంది, కానీ నాలాంటి వాళ్లతో స్నేహం చేయడం మీకే లాభం. ఒకనాడు స్కూల్లో టీచర్స్ పిల్లలకి పిక్నిక్ ఏర్పాటు చేశారు. పిల్లలు, రేపు మనమంతా పిక్నిక్కి వెళ్తున్నాం కాబట్టి అందరూ స్నాక్స్ తెచ్చుకోండి. సాయంత్రానికి తిరిగొచ్చేద్దాం. పిల్లలంతా సంబరంగా అల్లరి చేశారు. మరుసటి రోజు చిన్ని అమ్మ నాన్నకు చెప్పి బయలుదేరింది. అమ్మా, నాన్న, వెళ్ళొస్తాను, టాటా. అలాగే చిట్టి తల్లి, జాగ్రత్త, అందరితో స్నేహంగా ఉండు. అలాగే నాన్న. టీచర్స్ పిల్లలందరినీ తీసుకుని ఒక అందమైన కొలనుల మైదానాలు చూపించడానికి తీసుకెళ్లారు. కొలనుల నిండా కలువ పువ్వులు, పెద్ద పెద్ద ఆకులు ఎవరో అమర్చినట్టు ఉన్నాయి. పిల్లలు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. చిన్నికి కూడా వాటిని చూసి ముచ్చటేసింది. ఆహా, ఎంత బాగున్నాయో ఈ కలువ పువ్వులు! ఎంత చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఆ ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో! ఒకసారి వెళ్ళి ఆ ఆకుల మీద నిలబడి చూస్తాను అంటూ చిన్ని ఆకుల వైపుకి ఎగిరిపోయింది. ఇంతలో టీచర్ చూసి తనని ఆపింది. చిన్ని, ఆగు! ఆ ఆకుల మీద నిలబడడానికి వెళ్తున్నావు కదా, అవి చాలా అల్పంగా ఉంటాయి. వాటి మీద నీటి బొట్టు కూడా నిలవదు. నువ్వు నిలబడితే నీటిలోకి జారిపోతావు. వద్దు అంటూ చిన్నిని వారించింది. చిన్ని సరే అన్నట్టు తల ఊపింది. టీచర్ మరోవైపు తిరగ్గానే టక్కున వెళ్లి ఆకు మీద వాలి పైకెగిరిపోయింది. భలే ఉంది, ఇలా నిలబడి అలా ఎగిరిపోయాను. నాకేం కాలేదుగా, అయినా నాకేమవుతుంది? చిన్ని ఇక్కడ. చిన్ని మళ్ళీ వెళ్ళి ఆకు మీద నిలబడింది. జర్రున జారి బురద నీటిలో పడింది. పైకి లేచేసరికి ఒళ్ళంతా బురద. మిగతా పిల్లలు చిన్నిని చూసి నవ్వాయి. ఇదేంటి, బంగారు చిన్ని బురద చిన్ని అయిపోయింది. బురదలో బంగారం అయ్యుంటుందిరా. ఆ మాటలు పిల్లలందరికీ నవ్వు తెప్పించాయి. చిన్నికి మహాకోపమొచ్చింది. చిన్ని మాట్లాడకుండా ఇంటికొచ్చేసింది. ఒళ్ళంతా బురదతో వచ్చిన చిన్ని వాళ్ళమ్మ చూసి కంగారు పడింది. చిన్ని, ఏమైందిరా నీకు? ఒళ్ళంతా ఈ బురదేంటి? స్నానం చేసి వచ్చాక చెప్తానమ్మా అంటూ వెళ్ళి స్నానం చేసి అమ్మ దగ్గరకొచ్చింది. అమ్మా, ఇవాళ మేము పిక్నిక్కి వెళ్ళాం కదా, అక్కడ కలువ పువ్వులున్నాయి. వాటి ఆకుల మీద నిలబడాలని వెళ్ళాను. కాలు జారి బురద నీటిలో పడ్డాను. జాగ్రత్తగా ఉండాలి కదా చిన్ని. నాకు పడినందుకు బాధ లేదమ్మా. నా ఫ్రెండ్స్ నన్ను అవమానించారు, అందుకు చాలా కోపంగా ఉంది. అవునా, ఏమన్నారు? నేను బురదలో పడిన బంగారాన్ని అంట. మన బంగారు ఇల్లు చూసి కుళ్ళుకుంటున్నారు. నేను మన ఇంట్లోకి వాళ్ళని రానివ్వలేదని వాళ్ళకి నా మీద ఈర్ష్యగా ఉంది. నీ స్నేహితులే కదా, మరి ఇంటికి తీసుకురావచ్చు కదా. మన ఇంట్లో వస్తువులు ఏమన్నా దొంగలిస్తే మన ఇల్లంతా బంగారమే కదా అమ్మా. చిన్ని, మన ఇల్లంతా బంగారమని నీకెవరు చెప్పారు?
చెప్పడమేంటి, కనిపిస్తుందిగా. మనకి ఉన్నంత బంగారం ఇంకెవరికి లేదు ఈ అడవిలో. పిచ్చి చిన్ని, ఇది బంగారం కాదు, బంగారు రంగు పెయింట్ అంతే. దీనికి ఏ విలువ లేదు. పైగా నేను నాన్న ఈ పెయింట్ మార్చేద్దామని కూడా అనుకుంటున్నాం. పెయింటా? మార్చేస్తారా? అవును, వచ్చే ఏడాది వేరే రంగు వేయిస్తాం. నువ్వు గాని నిజమైన బంగారం అని గొప్పలు చెప్పుకోలేదు కదా. అమ్మా, అది అది ఇది నిజమైన బంగారం అనుకుని చాలాసార్లు గర్వంగా మాట్లాడానమ్మా. నా స్నేహితులని కూడా దూరం చేసుకున్నాను. ఓసి పిచ్చి పిల్ల, రంగుల కోసం స్నేహితులని దూరం చేసుకుంటారా ఎవరైనా? వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి జత చేసుకో. అయినా మంచి స్నేహానికి మించిన విలువైన కానుక ఇంకేముంటుంది? అలాగే అమ్మా, నేను వాళ్ళని దొంగలని కూడా అన్నాను. రేపే వాళ్ళకి క్షమాపణ చెప్పి నిజం చెప్తాను అంటూ చిన్ని తలదించుకుంది.